జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో వైఎస్ఆర్ జిల్లా అభివృద్ధిలో దూసుకుపోయింది. అన్ని రంగాల్లోనూ ఘనమైన అభివృద్ధిని సాధిస్తూ సరికొత్త చరిత్ర సృష్టించింది. పారిశ్రామికంగా రేసు గుర్రంలా దూసుకెళ్తున్న జిల్లాల్లో ఇప్పటికే 4,440 కోట్లతో 647 పరిశ్రమల ఏర్పాటు జరుగుతుంది. జిందాల్ స్టీల్స్ ఏర్పాటు చేస్తున్న భారీ ఉక్కు పరిశ్రమ ఇక్కడ ప్రజలకి భారీ స్థాయిలో ఉద్యోగాలు కల్పిస్తుంది. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చాక 128 కోట్లతో 443 కిలోమీటర్ల రోడ్లు వేయడమే కాకుండా రైతుల కోసం ఆర్బీకేలు, విలేజ్ క్లినిక్స్, ఆసుపత్రులు, పాఠశాలలు అద్భుతంగా తయారయ్యాయి. పేదింటి పిల్లలు సైతం కార్పొరేట్ స్కూళ్లను తలపించే విద్యాలయాల్లో సగర్వంగా చదువుకుంటున్నారు. దీంతోపాటు డీబీటీ, నాన్ డీబీటీ ద్వారా ప్రజలకు 15,247 కోట్ల నగదు బదిలీ జరిగింది. గతమంతా ఒక ఎత్తు అయితే సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చాక జిల్లా రూపురేఖలు మారిపోయాయి. అన్ని విధాల జిల్లా అభివృద్ధిలో ముందుకు సాగుతుంది. ఎప్పుడూ లేని విధంగా 500 కోట్లతో కడపలో అభివృద్ధి పనులు జరిగాయి. ప్రణాళికాబద్ధంగా కడపలో పెద్ద ఎత్తున రోడ్ల విస్తరణ, సర్కిల్ సుందరీకరణ పనులు శరవేగంగా సాగుతున్నాయన్నారు. నగరంలో 17 రోడ్ల విస్తరణ పనులు చేపట్టారు. హైదరాబాద్ ట్యాంక్ బండ్ తరహాలో దేవుని కడప చెరువు అభివృద్ధి పనులు జరిగాయి. కడప నగరానికి బ్రహ్మం సాగర్ నుంచి అష్యూర్ వాట్ ఇచ్చేందుకు 450 కోట్లతో శాశ్వత ప్రతిపాదక పనులు జరుగుతున్నాయి. 250 కోట్లతో నిర్మిస్తున్న సూపర్ స్పెషాలిటీ, క్యాన్సర్, సైక్రియాటిస్ట్ ఆసుపత్రులు ప్రారంభోత్సవం చేశారు. జగన్ సారథ్యంలో కడపలో అభివృద్ధి కొత్త పుంతలు తొక్కింది. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to. Please like, share and subscribe to Top Telugu TV. Top Telugu TV.